హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ యాక్టివేట్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 57,714 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ డే వీడియోస్లో మీకు చెప్పాను, కొద్ది మార్కెట్ డౌన్ సైడ్కి రావాల్సింది అని కూడా మీకు చెప్పడం జరిగిందన్నమాట. అదేవిధంగా మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ కూడా చెప్పాను. ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ కూడా చెప్పాను, ఈ రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు మల్టిపుల్ టైం చెప్పడం జరిగిందన్నమాట. అదేవిధంగా మనకి ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఎందుకంటే ఈ సపోర్ట్ లెవెల్ మల్టిపుల్ టైం సపోర్ట్ చేసుకుంటాం, ఈ మల్టిపుల్ టైం సపోర్ట్ చేసుకుని ప్రజెంట్ అయితే హోల్డ్ చేసుకుంది అనమాట. మార్కెట్ ఈ లెవెల్లో డైరెక్షన్ హోల్డ్ చేసుకుంది. గత 3 రోజుల నుంచి మనం చూసుకుంటే, పోయిన వారం 3 రోజులు చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ హోల్డ్ చేసుకుంది అనమాట. డెఫినెట్ ఇప్పుడు మార్కెట్ ఉన్న రెండు దారిలో ఉన్న మార్కెట్ డెఫినెట్ కొద్దిగా సైడ్ జోన్లోకి రావాలి. సైడ్ జోన్లోకి వచ్చి మనకి అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి, లేదంటే కొద్ది డౌన్ సైడ్కి అయితే రావాలన్నమాట. ఎందుకంటే నేను డౌన్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే మార్కెట్ ఇప్పటికే ఓవర్ వాల్యుయేషన్లో ఉందన్నమాట. ఇంత రాంగ్ బయింగ్లో, ఇంత వితౌట్ వాల్యూలో వెళ్తే మార్కెట్ డేంజర్. ఇంత ఇదే మార్కెట్ వెళ్ళకూడదు. వెళ్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ పైనుంచి మళ్ళీ మార్కెట్ని పరగొట్టేస్తారన్నమాట. ఓకేనా? సో దాని గురించి ఏంటంటే మనకి మార్కెట్ డెఫినెట్గా కొద్దిగా సైడ్ హెల్దీ కరెక్షన్ రావాలి, డౌన్ సైడ్కి హెల్దీ కరెక్షన్ రావాలి. ఆ హెల్దీ కరెక్షన్ కూడా వాలిటిలిటీగా రావాలన్నమాట. వస్తే మాత్రం మనకి డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. గతంలో ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను, మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది, గ్యాప్ అప్ జరిగి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోవాలని కూడా చెప్పడం జరిగింది గతంలో ప్రీవియస్ వీడియోస్లో. అదేవిధంగా మార్కెట్ వెళ్ళింది అనమాట. కానీ ఏంటంటే మార్కెట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇప్పటికి వాల్యూని కంపేరింగ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా ఇంత ఇలా మూమెంట్ ఉండకూడదు. న్యూస్ బేసింగ్ మీద వెళ్ళింది ప్రధాన మార్కెట్, టెక్నికల్ బేసింగ్ మీద, వాల్యూమ్ బేసింగ్ మీద మార్కెట్ అయితే వెళ్ళలేదు. ఓకేనా? అయితే చూడండి, మనకి రెసిస్టెన్స్ జోన్ ఎప్పుడైతే మనకి బ్రేక్ అయిందో, ఎందుకంటే ఇది మల్టిపుల్ టైం ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని హోల్డ్ అయిందనమాట. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, ఈ కింద బ్రేక్ అయిందో, ఈ సపోర్ట్ లెవెల్ కాస్త రెసిస్టెంట్గా మారిపోయింది. ఎప్పుడైతే ఈ లెవెల్ రెసిస్టెంట్గా ఎప్పుడైతే మనకి సపోర్ట్ లెవెల్ రెసిస్టెంట్ మారిందో, నేను పుట్ ఆప్షన్ అయితే బై చేయడం జరిగింది. కాస్త కొద్ది ప్రాఫిట్ అయితే బుక్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మనకి ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ అనమాట. మార్కెట్కి ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గరికి వచ్చి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనమాట. ఓకేనా? సపోర్ట్ తీసుకుంది. ఇది సపోర్ట్గా సరే మనకి ఏంటంటే మార్కెట్ ఇంకా కొద్దిగా రావాలి కాబట్టి నేను ఇంకా హోల్డ్ అయితే చేయడం జరిగింది. ఎప్పుడైతే అంటే మనకి డౌన్ సైడ్ మనకి పుట్ ఆప్షన్ తీసుకొని ఈ మధ్యలో మనం ప్రాఫిట్ బుక్ చేసాను. ఎందుకంటే మనకి మార్కెట్ కొద్దిగా సైడ్ జోన్లో అవుతుందన్నమాట. చూడండి, ఈ లెవెల్ చూడండి, ఇది సైడ్ జోన్ అనమాట. సైడ్ జోన్ వెళ్ళింది. సైడ్ జోన్లో ఎప్పుడైతే మనకి ఉందో, నేను పుట్ ఆప్షన్ ఒక డౌట్ వచ్చి పుట్ ఆప్షన్లో హాఫ్ క్వాంటిటీ నేను సెల్ చేసాను, ప్రాఫిట్ బుక్ చేయడం కూడా జరిగింది. ఇంకా మిగతా హాఫ్ క్వాంటిటీ ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో, ఎప్పుడైతే ఈ లెవెల్ అయిందో నేను ఎగ్జిట్ అయిపోయి కాల్ ఆప్షన్ అయితే బై చేయడం జరిగింది. సో బై చేసాను. అగైన్ మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ మళ్ళీ సపోర్ట్గా మారి ఇక్కడ మళ్ళీ మార్కెట్ని బౌన్స్ బ్యాక్ తీసుకెళ్ళడం కూడా జరిగిందన్నమాట. ఓకే, అయితే మనకి మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ తెలియాలి ఫ్రెండ్స్. లేదని పక్షంలో మాత్రం ఒక ఇబ్బంది పడాలన్నమాట. చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర మనం చూసుకుంటే ఇది ఒక సపోర్ట్ లెవెల్. రేపు మార్కెట్ మనం చూసుకుంటే ఇది ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ని మళ్ళీ అగైన్ సపోర్ట్ తీసుకునే అవకాశం పాసిబిలిటీ మనం బ్యాంక్ నిఫ్టీ కనబడుతుంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ 57,900 ఫస్ట్ టార్గెట్ మేము పెట్టుకోవడం జరుగుతుంది. 57,900 తర్వాత 58,000 సెకండ్ టార్గెట్, తర్వాత 58,100 థర్డ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా మనకి ఒకవేళ డౌన్ సైడ్ మనకు ఓపెన్ అయితే డౌన్ సైడ్ రావాల్సి వస్తే మనం డౌన్ సైడ్ రావాలి అనుకుంటే మార్కెట్ ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ చేయాలన్నమాట. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం మనం ఫస్ట్ టార్గెట్ 57,500, తర్వాత టార్గెట్ మన టార్గెట్ 57,400 అనమాట. 400 ఈ లెవెల్. ఈ తర్వాత మన టార్గెట్ 57,300 మన టార్గెట్ అయితే మనం డౌన్ సైడ్గా పెట్టుకుంటాం. ఫ్లాట్గా మన ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫ్లాట్గా ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే చూడండి, ఈ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెంట్ లెవెల్. ఈ మధ్యలో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా పుట్ ఆప్షన్కి నేను ట్రై చేస్తాను అనమాట. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎంతవరకు ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్, ఈ లెవెల్ నుంచి మనకి ఈ లెవెల్ మధ్యలో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నేను ఈ లెవెల్ దగ్గర నుంచి 57,700 నుంచి మాత్రం నేను పుట్ ఆప్షన్ అయితే తీసుకుని కూర్చుని పోతున్నమాట. అదే మన రెసిస్టెన్స్ జోన్ ఫీస్ అవుతుంది. ఓకేనా? సో ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిటింగ్ వచ్చేది. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ ఒక వీడియో తీరకుంది. ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.
నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ 24,044 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో ఆల్రెడీ మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది గతంలోనే, ప్రీవియస్ డేస్లోనే. గత కొన్ని రోజుల నుంచి ఈ నిఫ్టీ ఈ రోజుల్లో ఈ డైరెక్షన్లో మార్కెట్ ఉంది, బ్రేక్ అవ్వలేదు. ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఈ లెవెల్ రెసిస్టెంట్గా మారుతుంది అనుకున్నాను, కానీ మారలేదు. ఎందుకంటే మీకు బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేసుకుంటే నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉంది. నేను ముందు నుంచి కూడా మీకు మొత్తుకుంటున్నాను. సో ఆ క్షణంలో మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా కొద్దిగా రెసిస్టెంట్ లెవెల్ని ఫేస్ చేసుకోవాల్సిన అవసరం, నిఫ్టీకి కష్టపడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అందువల్ల నేను నిఫ్టీ ఎప్పుడైతే వీక్లో ఉన్నప్పుడు నేను చార్ట్ కానీ ఇండెక్స్ కానీ వీక్లో ఉన్నప్పుడు నేను పట్టించుకోనమాట. ఎందుకంటే స్ట్రాంగ్ ఉన్న సైడ్కి వెళ్ళిపోతాను. వీక్లో ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేస్తే ఏమవుతుందంటే మనకు కన్ఫ్యూజ్ తప్ప ఉండదు అనమాట. సో దాని గురించి నేను స్ట్రాంగ్ ఉన్న ఇండెక్స్ ఏంటంటే మన బ్యాంక్ నిఫ్టీ నేను షిఫ్ట్ అయిపోతాను అనమాట. నేను నిఫ్టీలో వీక్నెస్ కాబట్టి గత కొన్ని రోజుల నుంచి ఈ వీక్నెస్ వల్ల నేను ట్రేడ్ చేయట్లేదు అనమాట. ఓకేనా, చూడండి మనకి నిఫ్టీ మన సపోర్ట్లో చూడండి ఈ లెవెల్ నుంచి ఒక సపోర్ట్ ఏర్పాటు చేసుకుని మల్టిపుల్ టైం ఇది నిన్న శుక్రవారం నాడు మాత్రం ఈ డైరెక్షన్లోనే మార్కెట్ ప్రజెంట్ అయితే ఉందన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ బ్రేక్ అయిందో ఒక మూమెంట్ అయితే జనరేట్ అయింది. మార్కెట్ టైం అయిపోయింది, కానీ టైం ఉంటే మాత్రం డెఫినెట్గా మనం మూమెంట్ జనరేట్ అయ్యింది అనమాట. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ 24,000 లెవెల్ కంప్లీట్గా ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేనైతే కాల్ ఆప్షన్ అయితే ప్రిఫర్ చేశాను. కాల్ ఆప్షన్ నేనైతే ట్రేడ్ అయితే తీసుకోలేదు, కానీ నా ఇప్పుడు సజెషన్ అంటే 24,000 దగ్గర అయితే మాత్రం కంప్లీట్గా నాకు బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఎందువల్లంటే మనకి ఎక్కడైనా బై చేయొచ్చు, మీరు అన్నది ఈ సపోర్ట్ లెవెల్ బై చేయొచ్చు, కానీ మనకి వాల్యూమ్ మనం చూసుకుంటే మాత్రం ఇక్కడెక్కడ వాల్యూమ్ కూడా మనకి సహకరించలేదు అనమాట సపోర్ట్ లెవెల్ దగ్గర. సో దాని గురించి ఈ లెవెల్ దగ్గర నేను మాత్రం 10 పాయింట్స్ ఇవ్వనమాట. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో ఒక వాల్యూమ్ జనరేట్ అయింది, ఈ చూడండి పెద్ద ఈ వాల్యూమ్ ఎప్పుడైతే జనరేట్ అయిందో ఎంటర్ అవ్వడం కొద్దిగా మన కన్ఫ్యూజన్ లేకుండా స్టిల్ వన్ సైడ్ మూమెంట్ అనమాట. ఇది ఎప్పుడైతే వన్ సైడ్ మూమెంట్ వచ్చిందో మార్కెట్లో ఒక మూమెంట్ రియాక్ట్ అయిపోద్ది. ఎందుకంటే మనకి 24,000 ఎప్పుడైతే బ్రేక్ అయిందో మన రెసిస్టెంట్ లెవెల్ 24,000 రెసిస్టెంట్గా ఫేస్ చేసుకుంటే ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఒక మూమెంట్ 24,044 పాయింట్స్ మనకి మూమెంట్ జనరేట్ అయింది. సో నో ప్రాబ్లం, ఒక రోజు మార్కెట్ తక్కువ మూమెంట్ వచ్చినా మనకి సాటిస్ఫాక్షన్ అవసరం ఉంటుంది అన్నమాట. అయితే రేపు సోమవారం చూడండి ఫ్రెండ్స్, సోమవారం నాడు మనం చూసుకుంటే మాత్రం 24,050 మనకి 24,050 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ మనకి బ్రేక్ అయితే మాత్రం 24,100 ఫస్ట్ టార్గెట్, తర్వాత 24,150 సెకండ్ టార్గెట్ అయితే మనం అప్సైడ్ మూమెంటం పెట్టుకుంటాం అనమాట. తర్వాత థర్డ్ టార్గెట్ 24,200 మనకి థర్డ్ టార్గెట్ అనమాట. ఓకేనా, ఫ్లాట్గా అవుతుంది. ఒకవేళ డౌన్కి రావాలనుకుంటే మళ్ళీ అగైన్ మార్కెట్ 24,000 లెవెల్ బ్రేక్ అవ్వాలా. ఒకవేళ 24,000 లెవెల్ డౌన్ సైడ్కి బ్రేక్ అయితే మాత్రం 23,900 ఫస్ట్ టార్గెట్, 23,800 సెకండ్ టార్గెట్ పెట్టుకుంటాం అనమాట. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర రియాక్షన్ ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను కాల్ ఆప్షన్కి ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ 24,000 బిలో మనకి డౌన్ సైడ్కి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మనకి నేను పుట్ ఆప్షన్ తీసుకొని మళ్ళీ అగైన్ ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ 24,000 బ్రేక్ అయిన వెంటనే మనకి ఈ లెవెల్ అంతా మనకి ఫస్ట్ టార్గెట్ క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిటింగ్ వర్క్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ తీరు ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే విద్యార్థి ట్రేడర్స్ని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.